మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను ఈరోజు ఒక టాపిక్ తీసుకొచ్చానండి. నాకు చాలా ఇష్టమైన, నాకు చాలా ఇన్స్పైరింగ్ అయిన మనిషి. మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ చెప్తాను. ఈయన పేరు తెలుసు కదా, నెల్సన్ మండేలా. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, మనం స్కూల్లో టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటూనే పెరిగాం. ఎస్ ఆర్ నో? నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో ఎన్నో సంవత్సరాలు జైల్లో, 28 years అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్ని సంవత్సరాలు జైల్లో గడిపి బయటికి వచ్చిన ఒక మనిషి. మనమైతే ఎలా ఉంటామండి? జనరల్గా అడుగుతున్నాను. నేను అయి ఉంటే మాత్రం చాలా డల్ అయిపోయి ఉండేదాన్ని. ఇంతే నా లైఫ్ అని బయటికి కూడా రావక్కర్లేదు, లోపలే నేను కొలాప్స్ అయిపోయినా, నో ప్రాబ్లం, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఈయన, నాకు ఒక ఎక్స్పీరియన్స్ చాలా నచ్చిందండి ఈయనది. ఒకరోజు ఏం జరిగిందంటే, నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిపోయారు సౌత్ ఆఫ్రికాకి. అండ్ వాళ్ళు మ్యారేజ్ అయ్యింది, పిల్లలు, ఇంకా తెలుసు కదా, హీ గాట్ మ్యారీడ్ థ్రైస్. సో తన పిల్లలతో పాటు, తన వైఫ్తో పాటు ఒకసారి హోటల్కి వెళ్ళారు ఫుడ్ తినడానికి. అండ్ వాళ్ళందరూ యాక్చువల్గా ఇట్ వాజ్ ఏ ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ గెట్ టుగెదర్. వాళ్ళందరూ కలిపి తింటూ ఉంటే సడన్గా నెల్సన్ మండేలా గారు పక్కనే టేబుల్లో కూర్చున్న ఒక మనిషిని, మీరు కూడా మాతో పాటు కూర్చొని లంచ్ చేయరా అని ఇన్వైట్ చేశారంట. ఓకే, అలా ఇన్వైట్ చేసినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అనిపిస్తుంది కదా స్ట్రేంజ్గా, ఇదేంటిది, ఈయన మనతోని కాకుండా వాళ్ళతోని, ఆయన ఎవరో స్ట్రేంజర్తో పిలిచారేంటి, సరే అని ఆ టైంకి అయితే కామ్గా ఉన్నారంట. లంచ్ కానిచ్చేశారు. కానీ లంచ్ చేస్తున్నప్పుడు ఆ తింటున్న మనిషి చేతులు ఇలా 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 ఊగుతూ, చాలా టెన్షన్గా, ఏదో తప్పించుకొని తొందరగా తినేసి ఇక్కడ పారిపోదాం అన్నట్టు బిహేవ్ చేసి, మొత్తాన్ని ఫాస్ట్గా లంచ్ ఫినిష్ చేసి త్వరగా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత నెల్సన్ మండేలాని పట్టుకొని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు, వాట్ వాజ్ ద రీజన్, హూ ఈజ్ హీ, ఆయన ఎవరు, అసలు ఎందుకు ఆయనని మనతో పాటు కూర్చోబెట్టావని. ఆయనని జైల్లో పెట్టిన జైలర్ అన్నమాట. అన్ని సంవత్సరాలు, మనకు తెలుసు కదా, ఇంకా జైల్లో పెట్టారంటే ఎలాంటి టార్చర్ ఉంటుందో కూడా యూ కెన్ ఇమాజిన్, రైట్? ఆయన ఎంత హెరాస్ చేసి ఉంటారో, ఎన్నిసార్లు వాటర్ అడిగితే వాటర్ కాకుండా యూరిన్ ఇచ్చి ఉంటారో. ఓన్లీ నెల్సన్ మండేలాని వస్తే, నేను అంత డీప్గా ఆ స్టోరీలోకి దిగను. పెయిన్ గురించి ఎక్కువ మాట్లాడకండి, సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం, కైండ్నెస్ గురించి మాట్లాడదాం. ఓకే, మనం ఎంత ఎంపతి గురించి మాట్లాడదాం, సింపతి గురించి మాట్లాడదాం, కరేజ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో నేను ఆ పర్సన్. సో ఆయన తెలుసు కదా మీకు, ఇన్ని సంవత్సరాలు జైల్లో జైలర్ అంటేనే. సో ఈయన అన్నారంట, నెల్సన్ మండేలా గారు, నేను ఆయనని పిలిస్తే లంచ్కి, ఆయనకి డిజీజ్ ఉందేమో అందుకే ఇలా షివర్ అయ్యారు అన్నారంటే ఇంట్లో వాళ్ళు. దానికి మండేలా ఆన్సర్ ఏం చెప్పారంటే, కాదు, యాక్చువల్గా ఆయన నన్ను జైల్లో ఎలా ట్రీట్ చేశారో నేను కూడా అలానే ట్రీట్ చేస్తానేమో అన్న భయం ఆయనలో క్రియేట్ అవ్వటం వల్ల ఆయన ఇలా 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 షేక్ అయ్యాడని చెప్పాడట. తింటున్న ఫోర్క్, స్పూను ఇలా ఇలా షేక్ అవుతున్నాయి అని అంటే మనం చేసినవి ఏంటో మనకు తెలుసు కదా. ఎస్ ఆర్ నో? సో వీ ఆర్ ఎ రిఫ్లెక్టివ్ పర్సన్స్ ఫర్ అవర్ సెల్స్. మనకి ఇంకెవ్వరు అవసరం లేదు, మన లోపల ఉన్న మిర్రర్ రిఫ్లెక్షనే మనం ఏంటో తెలియజెప్తుంది. ఎస్ ఆర్ నో? ద మోర్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్, ద మోర్ వీ నో, అంటే మనకి మనం ఎక్కువ తెలుసుకుంటూ, లోపల ఉన్న శక్తిని మనం ఏంటో గ్రహించుకుంటూ, మనల్ని మనం కైండ్నెస్తోనే, వెరీ ఇంపార్టెంట్. కొంతమంది క్లయింట్స్ తాను తిట్టుకుంటూ మాట్లాడతారు నాతోని, నాకు ఇంతే మ్యామ్, ఇంకింతే, నాకు ఇంతనే జరగాలి, నాకు తెలుసు అని. మన పాస్ట్ ఎలాంటిదైనా సరే మనల్ని మనం క్షమించుకోగలగాలి. సెల్ఫ్ ఫర్గివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఎలాంటి నీచ్ కమీన్ కుత్తే పాపాలు చేసినా సరే, ఓకేనా, మనం సెల్ఫ్ ప్యాషన్ వైపు వెళ్ళకపోతే మాత్రం మనం ఫర్దర్ లైఫ్లో ఏం చేస్తామో చెప్పనా, ఎవరైనా వచ్చి మనల్ని కొట్టినా కూడా చాలామంది ఎలా కాంప్రమైజ్ అయిపోతారంటే లైఫ్లో, నేను చేసిందే ఏదో పనులు, నేను చేసిందే అలాంటి టైప్ పర్సన్ కాబట్టి నాకు ఇలా జరగాల్సిందే, వీడు కాకపోతే వేరేవాడు అని అక్కడే మళ్ళీ అడ్జస్ట్ అవుతారు లైఫ్. రెస్ట్ ఆఫ్ ద లైఫ్, లైఫ్ ఎంత వాల్యుబుల్ తెలుసా అండి. నో, డోంట్ చూస్ దిస్. ఓకే, కరేజియస్గా నిలబడండి, స్టాండ్ తీసుకొని మీకోసం మీరు మైక్ తీసి గట్టిగా మాట్లాడాల్సిందే. మీకు జరుగుతున్న అబ్యూజ్ ఏదన్నా ఉంది అంటే మాత్రం కమ్ అవుట్. డోంట్ టేక్ మచ్ అబ్యూస్, కమ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. కానీ 2 years టైం తీసుకుని బేస్ తయారు చేసుకుని బయటికి రండి.
ఆ బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి అని అంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు ఆ బేస్మెంట్ పైన ఎన్ని ఫ్లోర్స్ అన్న పైకి కట్టగలగాలి, కానీ బేస్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి ఫౌండేషన్ క్రియేట్ చేసుకోగలగాలి మనం. మనలో అంత శక్తి ఉంది. కానీ మనం ఏమనుకుంటామో చెప్పనా, మీకు ఇంకొక ఎఫెక్ట్ గురించే చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. ప్లసీబో ఎఫెక్ట్. ఐ విల్ షో యూ ప్లసీబో ఎఫెక్ట్. ఓకే, ఈ ప్లసీబో ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మన బ్రెయిన్కి ఏది రియల్ ఏది ఫేక్ అని పెద్దగా తెలీదు. ఓకే, అది ఓన్లీ మనల్ని సర్వైవల్ కోసమే ప్లాన్ చేసుకొని మనల్ని బతికిస్తూ ఉంటుంది. సపోజ్ మీరు ఈ రోజు ఫుడ్ తినలేదు అనుకోండి, మీకు ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది, మన బోన్స్లోనో ఎక్కడో డిపాజిట్ అయిన ఫ్యాట్స్ని యూజ్ చేసుకొని కొద్దిసేపు అయితే నడిపిస్తుంది బండి. బట్ రిమైండ్ చేస్తూనే ఉంటుంది బ్రెయిన్, నువ్వు ఫుడ్ తినలేదు, నువ్వు ఫుడ్ తినాలి, నువ్వు బతకాలి అంటే నువ్వు ఫుడ్ తినాలి, నీకు దాహం వేస్తుంది వాటర్ తాగాలి. దిస్ రిమైండర్స్ విల్ కీప్ కమింగ్. ఎందుకనంటే బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ సర్వైవల్, ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ రెస్పాన్సిబిలిటీ మనది, మనం తీసుకోవాలి. అంటే ఏమి అఫర్మేషన్స్ మనం చెప్పాలి, వెరీ ఇంపార్టెంట్. నో, ప్లసీబో ఎఫెక్ట్ నేను ఇక్కడ ఎందుకు చూపించానో చెప్తాను. ప్లసీబో ఎఫెక్ట్ అంటే జనరల్గా ఏం జరిగిందంటే మన బ్రెయిన్కి ఫేక్ అండ్ రియల్ ఏంటో తెలియదు కాబట్టి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే డాక్టర్స్ పలానా యుద్ధాల టైంలో, మరి 1930s వరల్డ్ వార్స్ టైంలో ఇది ఎఫెక్ట్ కనుక్కున్నారు. ఏంటి అంటే వాళ్ళకి మెడిసిన్స్ అయిపోయేవి, పెయిన్ కిల్లర్స్ కట్ అయిపోయి వచ్చేవాళ్ళు కదా, మరి చేతులు కాళ్ళు కట్ అయిపోయి మరీ వచ్చేవాళ్ళు డాక్టర్స్ దగ్గరికి. అప్పుడేమో మనకి ఇప్పుడు ఉన్నంత లేదు కదా, షార్టేజెస్ ఉండేవి మెడిసిన్స్. సో వాళ్ళకి సరిపోయేవి కాదు. సో కానీ వాళ్ళు డాక్టర్స్ని ఎంత నమ్మేవాళ్ళు, నర్సెస్ని అంటే వాళ్ళ నమ్మకాన్ని వాడుకొని వాళ్ళకు మాట చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చేదేమో షుగర్ పిల్స్, వాళ్ళ చేతిలో ఏమి ఇచ్చేవాళ్ళు, ఇది పెయిన్ కిల్లర్ అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేవాళ్ళు. వాళ్ళకేమో ఇక్కడ చేయి కట్ అయిపోయో కాలు కట్ అయిపోయో అంత నరక బాధంలో వీళ్ళు ఇచ్చిన మెడిసిన్ అంటే షుగర్ పిల్ని వాళ్ళు వేసుకుని వాళ్ళు నమ్మేరి మనుషుల్ని. కాబట్టి బ్రెయిన్ ఏం రిలీజ్ చేసింది, అది పెయిన్ కిల్లరే తీసుకుంది అని నమ్మించింది. ఆ నమ్మకం నుంచి వాళ్ళు క్రియేట్ చేసుకున్న పవర్ ఏంటి తెలుసా, హీలింగ్. పెయిన్ తగ్గిపోయింది అన్న నమ్మకం నుంచి వాళ్ళు నిజంగానే పెయిన్ తగ్గించుకోగలిగేవాళ్ళు. అండ్ ఇది ఇంట్రెస్టింగ్గా తయారైందనమాట రీసెర్చ్ వాళ్ళకి. తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేశారు. ఇలా కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ లెవెల్ రీసెర్చెస్ చేసిన తర్వాత ఒకసారి ఏం కనుక్కున్నారంటే, ఒక పేషెంట్కి అయితే ఊరికే నాకు సర్జరీ చేస్తేనే హీల్ అవ్వుద్ది, సర్జరీ జరిగితేనే నాకు బాగవుద్ది అని పేషెంట్ ఎంత నమ్మాడు అని అంటే ఆ డాక్టర్స్కి ఇంకేం చాయిస్ లేకుండా ఊరికే అలా వాళ్ళ కోసం కట్ చేసి, ఆపరేషన్ చేసినట్టుగా కట్ చేసి మళ్ళీ స్టిచెస్ చేసేసారు. లోపల ఏం చేయలేదు యాక్చువల్గా. బట్ ఈ పేషెంట్ ఏదైతే మైండ్లో సెట్ అయిపోయాడో తనకి సర్జరీ జరిగింది, ఇప్పుడు నేను బాగుంటాను అని, ఆ నమ్మకం ఈజ్ ప్లసీబో ఎఫెక్ట్. నిజంగా షుగర్ పిల్స్ ఇచ్చారు, పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేదు, కానీ డాక్టర్ నాకు నిజమే పెయిన్ కిల్లర్ ఇచ్చాడు అన్న నమ్మకం వాళ్ళని పెయిన్ వైపు నడిపించింది. నీకు అర్థమవుతుంది కదా ప్లసీబో ఎఫెక్ట్ అంటే. మన లైఫ్లో మన చుట్టుపక్కల ఉన్న మనుషుల మధ్యలో ఈ నమ్మకం, మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రస్ట్. టుడే ఐ ట్రస్ట్ యూ, టుమారో ఐ డోంట్ ట్రస్ట్ యూ. ఐ డోంట్ ట్రస్ట్ దట్ పర్సన్, నౌ ఐ డోంట్ బిలాంగ్ టు హిమ్, నౌ ఐ డోంట్ ట్రస్ట్ హిమ్ ఎనీమోర్. అబ్బా ఎన్ని సెంటెన్సెస్ యూస్ చేస్తారు తెలుసా కొంతమంది అయితేని నా చుట్టుపక్కల. ఐ డోంట్ ట్రస్ట్ యూ అని మనం అనటం అంటే వాళ్ళని మనం ఒక లిస్ట్లో పెట్టేసుకున్నాం మన బ్రెయిన్లో. ఏంటి అంటే వాళ్ళు ఇంకేం చేసినా సరే నేను నమ్మను అని. నేను చెప్తాను, అవతల వాళ్ళకి చెప్తున్నా, ఇలా ఫిక్స్ అయిన మనుషుల్ని ఇంక మీరు నమ్మించడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకు అని అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. వాళ్ళు బ్రెయిన్ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు మిమ్మల్ని నమ్మొద్దు అని. మరి ఎందుకు బతిమాలకాలి, మరి ఎందుకు వాళ్ళని మనం చాలా మందిని చూస్తాను కదా బెగ్గింగ్ మోడ్లోకి వెళ్తారు. యూ విల్ బి లైక్ బెగ్గింగ్ బెగ్గర్స్, ఎమోషనల్ బెగ్గర్సా. ఐఎమ్ సో సారీ ఫర్ యూజింగ్ దీస్ వర్డ్స్, కానీ బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని వద్దు అనుకున్నాక కూడా ఎందుకు వాళ్ళ వెనకాల పడతారు, ఎందుకు వాళ్ళ వెనకాల మనం అడుక్కోవాలి. లైఫ్ లాంగ్ వాళ్ళు నేను నమ్మను, ఐ డోంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్ అని అంటే ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. అలా అని మొత్తానికి వదిలిపెట్టేసి ఎంజాయ్ చేసి వేరే గోవాకి వెళ్ళి ఇంకొక అమ్మాయితో ఎంజాయ్ చేయండి నేను అనట్లే. అలానే అమ్మాయిలకు కూడా వీడు ఎట్లనో మనల్ని నమ్మడు కదా అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకొక ఎఫ్ఐఆర్లో పెట్టుకోకండి. ఐ డోంట్ మీన్ దాట్, బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. రైట్, మీ టైం, ఎంత వాల్యుబుల్ ఉన్న టైం తీసుకెళ్ళి వేరే వాళ్ళ నమ్మకం సంపాదించుకోవటంలో ఇన్వెస్ట్ చేయకండి. రైట్, ఈ ప్లసీబో ఎఫెక్ట్లో మీకు ఇప్పుడు అర్థమైంది కదా.
జాలి, దయ, కరుణ, సింపతి, ఎంపతి, ప్రేమ, ఆనందం, శక్తి, శాంతి, పవిత్రత, ఇన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి. ఈ ఎథిక్స్ వైపు వెళ్దాం, గుడ్ థింగ్స్ వైపు వెళ్దాం. ఈక్వాలిటీ, ఫ్రెండ్షిప్, ఓకే, కంపాషన్, ఇవి డెవలప్ చేసుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ మిస్ట్రస్ట్, నమ్మకం లేదు, నేను ఇంకా నిన్ను నమ్మను, నేను ఏం చేసినా నమ్మను. పాపం వాళ్ళు ఎంత బతిమాలినా నమ్మద్దు అని మనుషులకి ప్లసిబో ఎఫెక్ట్ ద్వారా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా సైంటిఫికల్ రీజన్ అంటే, దే హ్యావ్ మేడ్ దేర్ మైండ్స్ నాట్ టు ట్రస్ట్ యూ. లెట్ దెమ్ బీ, వాళ్ళని అలానే ఉండనివ్వండి. లెట్ ద టైమ్ హీల్. టైమ్ అండ్ గాడ్ ఆర్ బ్యూటిఫుల్ హీలర్స్. వాళ్ళిద్దరూ వాళ్ళని హీల్ చేయడానికి, వాళ్ళ ఎమోషనల్ వూండ్స్ వాళ్ళు ఎంతసేపు స్పెండ్ చేశారో ఆ బాధలో అని మనకు తెలియదు కదా, రైట్? వాళ్ళని హీల్ అవ్వనివ్వండి. ఆ హీల్ అయ్యే టైం అండ్ ప్రొసీజర్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి మనం వాళ్ళని బాగా ప్రెషర్ పెట్టి ఎలా అయినా నాతోనే ఉండు, ఎలా అయినా నాతోనే జస్ట్ లెట్ దెమ్ గో. ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీడమ్ టు లివ్ అ హ్యాపీ లైఫ్. ఎవ్రీబడి డిజర్వ్స్ అ హ్యాపీ లైఫ్ కదా. అందరికీ హ్యాపీగా ఉండే రైట్స్ ఉన్నాయి. లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళకి మనతోని ఉండాలి అని అనిపిస్తే ఎంజాయ్ దేర్ కంపెనీ. ఎవరికైనా మనతోని ఉండాలి అని అనిపించట్లేదు, పదే పదే మనల్ని ఏం చేసినా సరే ఇన్సల్ట్ చేస్తున్నారు, నలుగురిలో నిలబెడుతున్నారు, లేదా అవాయిడ్ చేస్తున్నారు, నంబర్స్ బ్లాక్ చేస్తున్నారు, ఐ డోంట్ నీడ్ యూ అంటున్నారు, డోంట్ బెగ్ దెమ్. బ్రేకప్. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నారో. బ్రేకప్ పీపుల్, బ్రేకప్ అయిన వాళ్ళు ఎక్కువ హార్ట్కి తీసుకోకండి. మీకు తెలుసా, నేను ఈ మధ్య రీసెర్చ్ చేసిన దాంట్లో తెలిసింది, మన బ్రెయిన్లో ఇప్పుడు సపోజ్ మీకు సర్జరీ అయింది, బ్రెయిన్లో పెయిన్ కెమికల్ రిలీజ్ అవుతుంది అనమాట. మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, పలానా ఏరియాలో నొప్పి పెడుతుంది, సో కొంచెం రెస్ట్ తీసుకో అన్న ఈ సిగ్నల్స్ మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. సేమ్ ఈక్వల్గానే ఎవరైనా మనల్ని హర్ట్ చేసినా, బ్రేకప్ చెప్పినా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా అంతే లెవెల్ ఆఫ్ పెయిన్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుందని బ్రెయిన్ సిటీ స్కాన్స్లో మరీ చూపించారండి విత్ ప్రూఫ్స్, రైట్? ఫిజికల్ పెయిన్కి, ఎమోషనల్ పెయిన్కి, బ్రేకప్ పెయిన్కి నాకు అర్థమైనంతలో ఇంకా నేను ఇంతకంటే చెప్పలేను. యూ నో రైట్, బ్రేకప్స్ అయినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో డోంట్ గో, వెళ్ళి వాళ్ళని బెగ్ చేయకండి. కానీ ఎలా హీల్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం నాకు కనెక్ట్ అవ్వచ్చు, నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను, రైట్? కింద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేయండి, మనకి ఎన్రోల్ అవ్వండి మన కోర్సెస్కి. లేదనంటే 1 సెషన్ అయినా సరే ఫస్ట్ ఎన్రోల్ అయ్యి చేయండి, మాట్లాడండి. హెల్ప్ అవుతుందా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, హెల్ప్ అవ్వట్లేదా కేల్ కథం దుకాన్ బంద్. బట్ టేక్ అ హెల్ప్, నో, రైట్? ఐల్ బీ వెయిటింగ్. థ్యాంక్ యూ, నమస్తే.